హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయి అంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మంచి కామెంట్ వదలండి. మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు చాలా మోటివేషన్ ని అండ్ ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటి 2 జడలు వేసుకుని తెగ వంట చేసేస్తున్నాను అనుకుంటున్నారా? వీకెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి బయటకు వెళ్తున్నాము. వాళ్ళ ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు. సో బయట ఫుడ్ కొంచెం కష్టం కదా, అందుకే ఇంట్లో కుకింగ్ చేస్తాం. అలా అని పులిహార తినాలనిపించలేదు, బోర్ కొట్టేసింది. అందుకే బిర్యానీ కుక్ చేస్తున్నాను. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కదా, సో బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం నాకు. దట్ ఈస్ అన్ ఎమోషన్. నేను కుక్ చేసే బిర్యానీ మా ఇంట్లో అందరికి ఇష్టం. మా తాతయ్య అంత పెద్దవాళ్ళు కూడా నేను కుక్ చేసిన బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చాలా మంది అనొచ్చు ఇది బిర్యానీ కాదు, వెజిటేబుల్స్ తో చేసేదాన్ని పలావ్ అంటారని. అది కూడా కరెక్టే, బట్ ఏమో మేమైతే చిన్నప్పటి నుంచి బిర్యానీ అనడానికి అలవాటు పడిపోయాము. So, అలాగే కానిచ్చేద్దాం. ఇప్పటికి ఫస్ట్ అయితే ఇన్స్టాపాట్ లో చేద్దామని తీసాను, బట్ ఎందుకో తెలీదు బిర్యానీ కుకింగ్ విషయంలో నేను వెరీ వెరీ ఓల్డ్ స్కూల్. కుక్కర్ లో నాకు బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ అనిపిస్తుంది. సరే ఇంకా 2 కుక్కర్లు పెట్టేసి చేస్తున్నా. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ చాప్ చేసుకుని. నాది ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది. ఆల్రెడీ రెసిపీ షేర్ చేసుకున్నాను, మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్అవుట్ చేయండి. కుక్కర్ లో పెట్టేశాక నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. రెడీ అయ్యాక మేము క్యారీ చేయాల్సిన కంటైనర్ లో బిర్యానీ ప్యాక్ చేస్తున్నాను. మెయిన్ గా ఇలా సమ్మర్ లో ఫుడ్ క్యారీ చేసినప్పుడు వేడి వేడి దాని మీద మూతలు పెట్టకండి, మీరు తినే టైం కి పాడైపోవచ్చు. సో కొంచెం చల్లారాకే లిడ్ పెట్టుకుని కార్ లో పెట్టుకోండి. ఈ రోజు ప్లాన్ లో ఏమేమి చూస్తున్నాం అన్నది మీరు వీడియోతో పాటు చూడొచ్చు. ఫస్ట్ అయితే హైకింగ్ చేద్దాం అనుకున్నాం. ఇది మా ఇంటి నుంచి 1 hour డ్రైవ్ లో ఉండే. ఆఫ్టర్ యూటా ట్రిప్ హైకింగ్ బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మా ఇంటి దగ్గరలో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. దిలీప్ అంతా డ్రెస్ అప్ అయిపోతున్నాడు వర్ణికాని క్యారీ చేయడానికి. మీనింగ్ తెలుసా? Princess, Queen. not Rani. Queen, Princess. queen. Princess. Rani है ना? क्या language है? I did same. We did same in Utah. We put her. This lady rock. Hey, Vivan. Well, it eats the algae. More? Yeah. And even if you put your legs, right, it cleans your legs also. Not all fishes, some There is kind of mustard. fishes. Yeah, Amma because scientist. when I went to the ocean, right, shark was actually cleaning my legs. You know, right? No, you know. Did you use some other Robolex? For you sharks, right? For me blue whale. Put your box. Priya, put your box. Attitude. See my lady. Arey, no, you're also coming. Don't worry. There is Amma Appa. Back to hiking. అసలు హైకింగ్ ఫ్రీక్స్ అయిపోతున్నాం మేము. ఇంకా మెల్లిగా Fever అన్నాను. యూటా ఫీవర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. But this is so pleasant. మధ్యలో చెట్లు, ఎండ అసలు తెలియట్లే. ఏంటంటే మేము ఒక్కళ్ళనే మునిగిపోకుండా పట్టుకొచ్చినాం అందరినీ హైకింగ్కి. బాగుంది అయినా. ఇంకో వరు హాయ్, సే హాయ్ హనీ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు ఇంతకు ముందు చేశారంట ఈ హైక్. మేము ఆల్ ద వే వెళ్ళలేదు. హాఫ్ వే త్రూ హైక్ లో ఇలా చిన్న పాండ్ లాంటిది ఉందన్నమాట, స్మాల్ స్ట్రీమ్ లా అనొచ్చు. సో అక్కడ పిల్లలు బాగా ఆడుకున్నారు. మేము కాసేపు టైం స్పెండ్ చేసాం. అంతా చాలా నీడగా ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. బ్రీజ్ కానీ మధ్యలో బర్డ్ సౌండ్ గానీ అంతా చాలా బాగుండే. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వివాన్ సేమ్ ఏజ్, సేమ్ క్లాస్ కూడా వెళ్తారు. సో ఇద్దరు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మాక్సిమం ఈ ట్రిప్ లో ఎవరైనా ఎంజాయ్ చేశారంటే వివానే అనొచ్చు. అలా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేశాక దెన్ రిటర్న్ హైక్ స్టార్ట్ చేసేసాము. సో బేసిక్ గా ఆల్మోస్ట్ అప్పటికి 1 అలా అవుతుంది అనమాట. ఇంకా లంచ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్దాము అనుకున్నాము. సో రిటర్న్ వస్తుంటే ఫాలోవర్స్ కనిపించి పలకరించారు. చాలా 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 హ్యాపీగా అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ప్రొఫెషన్ ఇస్ పీపుల్ మీటింగ్ అండ్ సేయింగ్ హాయ్. బయట కనిపించి చాలా ప్రేమగా పలకరిస్తారు, ఎంతో బాగా మాట్లాడతారు, ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తారు. వర్ణికాని వివాన్ని గుర్తుపట్టి వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్
ఫర్ ద లవ్ అండ్ ద సపోర్ట్. ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్ ఈ హైక్ దగ్గర ఏంటంటే వాష్రూమ్స్ లేవు చుట్టుపక్కల. ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్ అబౌట్ దిస్ హైక్ ఇస్ నో వాష్రూమ్ అవైలబిలిటీ. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు. జనరల్ గా యుఎస్ లో అలా ఉండవు, దగ్గరలో ఏదో ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఏం లేవు. సో ఇంకా హైక్ అయిపోయాక ఫస్ట్ కార్ లో తిందాం అనుకున్నాం కానీ ఫస్ట్ వాష్రూమ్ వెతుక్కున్నాకే తినడం బెటర్ ఆప్షన్ అనిపించింది. సో బయటకు వచ్చి ఒక 20 minutes ట్రావెల్ చేశాక గ్యాస్ స్టేషన్ కనిపించింది. దాంట్లో వాష్రూమ్ కి వెళ్తే దాంట్లోనే సైడ్ కి ఫుడ్ కోర్ట్ ఉంది. బట్ వాళ్ళు ఫుడ్ చేయడం స్టాప్ చేశారంట. సో ఎంటీగా ఉండే. ఇంకా మేము అక్కడ తినొచ్చా అని అడిగితే ఎస్ తినొచ్చు అని చెప్పి తినొచ్చు అన్నారు. ఇంకా అక్కడే లంచ్ చేసేసాం. నేను ఏం షూట్ చేయలేదు అనమాట, అంతా హడావిడి అయిపోయింది పిల్లలతో. అండ్ ఫుడ్ అంతా కార్ నుంచి తెచ్చుకుని పెట్టి తిని అంతా క్లీన్ చేసేసరికి ఇప్పుడే నాకు కొంచెం నిద్ర పట్టింది కదా 10 minutes బ్యాక్. బట్ మా ఆయన ఇట్లా సైడ్ కి కొంచెం వెళ్ళాడు అంతే చాలు నాకు మెలకు వచ్చేస్తుంది. ఎనీవే ఆల్మోస్ట్ దే 10 minutes లో మళ్ళీ కాసేపు నడిచేది. వాళ్ళతో మళ్ళీ తెచ్చుకున్న బిర్యానీ అవన్నీ తినాలి మళ్ళీ. ఏంటి ఓకేనా? నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి లూరే క్యావెన్స్. ఇది మేము ఈస్ట్ కోస్ట్ లో ఉన్న, ఇంతవరకు వెళ్ళలే. ఇది వెరీ ఫేమస్ లొకేషన్ ఈస్ట్ కోస్ట్ లో. బట్ ఎప్పుడు వెళ్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది. అసలు సూపర్ వేడిగా ఉంది. అక్కడ హైక్ లో అసలు తెలియలేదు చెట్ల వల్ల. బట్ ఇక్కడ కార్ పార్కింగ్ నుంచి ఆఫీస్ వరకు నడిచేసరికి చాలా మండిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ క్లిప్ లో నేను 2 జడలు వేసుకున్నాను కదా, అవి నేచురల్ కర్ల్స్ వస్తాయి అంటారు కదా, అలా ఓవర్ నైట్ ఉంటే అందుకే అది ట్రై చేద్దామని రాత్రి అలా 2 జడలు వేసుకుని పడుకున్నాను. సో రిజల్ట్ అయితే బానే ఉంది. బట్ నాది నేచురల్ గా కూడా కొంచెం కర్లీ హెయిరే. సో కర్ల్స్ ఎక్కువ బానే రీటైన్ అవుతాయి. అందుకే ఇదైతే నాకు బానే వర్కౌట్ అయింది. మీరు చూడొచ్చు, పోనీ కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట కర్ల్స్ అవి కూడా. మామయ్య యుఎస్ లో ఏ ప్లేస్ చూసినా ఒక సోవనీర్ అయితే తీసుకెళ్తారు ఇండియాకి. సో ఇక్కడ కూడా ఒక సోవనీర్ చూసుకుంటున్నారు ఫ్రిడ్జ్ మీద పెట్టడానికి. దానికే షాపింగ్ చేస్తున్నాము. మాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ పిల్లలు పుట్టాక మామయ్య ఎవరైనా వచ్చినప్పుడు చూపిస్తారు కూడా ఫొటోస్ అన్ని అక్కడ తిరిగినవి. అండ్ ఈ ప్లేస్ కి వెళ్ళాం ఆ ప్లేస్ కి వెళ్ళాం అని ఎంతో ప్రౌడ్ గా హ్యాపీగా చెప్పుకుంటారు. ఈ ప్లేస్ స్ట్రాలర్ ఫ్రెండ్లీ ఉంది. మొత్తం అంతా స్ట్రాలర్ తో తిరగొచ్చు. అండ్ సమ్మర్స్ కి పర్ఫెక్ట్. అంతా ఇండోర్స్ ఉండడం వల్ల ఎండ డైరెక్ట్ గా ఎక్కువ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను మీకైతే హిస్టరీ క్లాస్ ఏం తీసుకోను, బట్ ఇవి నేచురల్ గా ఫామ్ అయ్యాయి ఎన్నో ఇయర్స్ బ్యాక్. ఇట్లాంటివి చాలా రేర్ గా ఉంటాయి వరల్డ్ లో. లోపల చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ లైట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి వాటి మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇంకా అందంగా చూపించారు. అండ్ యుఎస్ లో ఎప్పుడు వెదర్ పీక్ టెంపరేచర్ ఒక డే లో 3 to 5 ఉంటది అనమాట సాయంత్రం వేడిగా. సో ఆ టైంలో మేము చూస్ చేసుకున్నాం. మార్నింగ్ కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు హైకింగ్ కంప్లీట్ చేసేసుకుందామని. లోపల చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అత్తయ్య మామయ్యకి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా చాలా నచ్చింది. ఎన్నో ఫొటోస్ దిగారు, చాలా క్యూరియస్ గా చూసారు. వివాన్ కూడా తరోగా ఎంజాయ్ చేశాడు మొత్తం అంతా చూసుకుంటూ. వర్ణిక చీకటికి ఏమైనా భయపడుతుంది అనుకున్నాం కానీ బట్ షీ వాజ్ ఓకే. దానికి ఏం అర్థం కాలేదు కానీ కాసేపు ఎత్తుకోమంది, కాసేపు స్ట్రాలర్ లో కూర్చుంది, కాసేపు నడుస్తానంది. ఎట్లా అట్లా మేనేజ్ చేసాము. మరీ ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు అండ్ క్రాంకీ కూడా ఏం అవ్వలేదు. ఇట్ వాజ్ ఓకే. మీరు మా ట్రావెలింగ్ నోటీస్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లా నేచర్ కి రిలేటెడ్ నేషనల్ పార్క్స్ కానీ అవుట్డోర్ లో కానీ ఎక్కువ ఉంటాయి. ఐ అండ్ దిలీప్ స్ట్రాంగ్లీ బిలీవ్ మనకు కనిపించే ఫస్ట్ గాడ్ మన మదర్ నేచరే. అండ్ దాన్ని అప్రిషియేట్ చేయాలి, అడ్మైర్ చేయాలి, దానికి కేర్ చేయాలని. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి అది నేర్పించాలి అని చెప్పేసి ఇలాంటి ట్రిప్స్ అండ్ వెకేషన్స్ ప్లాన్ చేస్తాము. అండ్ మా ఎక్స్పీరియన్స్ లో నేచర్ తో స్పెండ్ చేసిన వీకెండ్స్ కానీ వెకేషన్స్ కానీ చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. స్ట్రెస్ బస్టర్ కింద ఉంటాయి. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. మామూలుగా మన లైఫ్ చాలా ఉరుకులు పరుగులుగా ఉంటుంది కదా. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు లిస్ట్ లో చాలా థింగ్స్ ఉంటాయి చేయడానికి. అవి కంప్లీట్ చేయడానికి 24/7 చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటాము. ఇవి మంచి రిలాక్సింగ్ వెకేషన్స్ అన్నమాట. ఎనర్జీ రివైవ్ చేసుకోవడానికి, రిఫ్రెష్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎనీవే మేము ఎన్ని వీడియోలు తీసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టినా మామయ్య అయితే తన ఓన్ వీడియోస్ డెఫినెట్ గా తీసుకుంటారు. ఏది నచ్చితే అది మంచి క్యాప్చర్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళాము అండ్ ఈ ప్లేసెస్ చూసాము అని చెప్పేసి. ఈ ప్లేస్ అయితే స్పెసిఫిక్ గా వాళ్ళకి బాగా నచ్చింది ఇప్పటి వరకు మేము యుఎస్ లో చూపించిన ప్లేసెస్ లో. నేను పట్టుకుంటాను.
పిల్లలు ఒక్కొక్కసారి నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళని స్ట్రోలర్ లో కూర్చోబెట్టిన ఏజ్ లో మాత్రం అసలు కూర్చోరు, నడుస్తామంటారు. నడవంట్రా అని చెప్పి అడిగినప్పుడు మాత్రం నేను స్ట్రోలర్ లో కూర్చుంటాను, నువ్వు తొయ్యి అంటారు. సో వివాన్ ఇక్కడ వర్ణిక స్ట్రోలర్ లో కూర్చుని వాడిని తోయమంటున్నారు. వర్ణిక ఏమో నేను స్ట్రోలర్ లో కూర్చొని నన్ను ఎత్తుకుని చూపించండి నాకని గోల పెడుతుంది. నలుగురు ఉన్నాం కాబట్టి కాసేపు ఎత్తుకుని తిప్పాము. ఇక్కడ ఏముంది, అందరూ ఫొటోస్ తీస్తున్నారు అనుకుంటున్నారా? ఆ కింద కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ ఏం లేదు. కింద పైనది వాటర్ లో రిఫ్లెక్షన్ లో అలా కనిపిస్తుంది అనమాట. అందుకే అది క్యాప్చర్ చేయడానికి అందరు ట్రై చేస్తున్నారు. జాగ్రత్తగా చూస్తేనే అది నోటీస్ చేయగలము. వెళ్దామా? కిడ్స్ పుట్టాక పేరెంట్స్ ఫ్రెండ్స్ అవ్వాలి అంటే కిడ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. మెయిన్ గా ఇఫ్ యు ఆర్ వెరీ ప్రొటెక్టెడ్ పేరెంట్ అండ్ మీ బాబుకి ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే పక్కన వాళ్ళ పిల్లల్ని బ్లేమ్ చేసేసినా, వాళ్ళని క్వశ్చన్ చేసేసినా గానీ ఫ్రెండ్షిప్స్ ఉండలేవు. అట్లాంటి నేచర్ ఉన్నప్పుడు అది ఆ పిల్లలకు కూడా మంచిది కాదు. వాళ్ళు ముందు సోషల్ సర్కిల్స్ ఫార్మ్ చేసుకోవడం కానీ, సోషల్ గ్రూప్ లో ఇంటరాక్ట్ అయ్యి ఉండడం కూడా కష్టం అవుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, సోషల్ స్కిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. మనం మన పిల్లల్ని మందలించాలి, పక్కన వాళ్ళ పిల్లలకి కూడా ఇది తప్పు అని చెప్పొచ్చు. కానీ ఆ టోన్, మాడ్యులేషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అండ్ ఆల్సో ఆ తర్వాత అది వాళ్ళ పేరెంట్స్ ముందు ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు, ఎట్లా కన్వే చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఆల్వేస్ రిమెంబర్, మనం రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేస్తామో, మెయింటైన్ చేస్తామో చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. అది మన సిబ్లింగ్స్ తో అవ్వచ్చు, మన పార్ట్నర్ తో అవ్వచ్చు, మన డిస్టెంట్ రిలేటివ్స్ అండ్ కజిన్స్ తో అవ్వచ్చు, ఆర్ మన ఫ్రెండ్స్ తో అయినా కావచ్చు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నా అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయా. చాలా మంది అడుగుతారు కదా, దిస్ డ్రెస్సెస్ ఫ్రమ్ A&F, బట్ ఇట్లాంటిది మీరు మెటీరియల్ తీసుకుని ఇండియాలో అయితే ఈజీగా కుట్టించుకోవచ్చు. ఈ సెలవెట్ చాలా బాగుంటది, అందరికి సూట్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి షూట్ చేశాను. జనరల్ గా ఎక్కడైనా కొంచెం వాటర్ ఫౌంటైన్ లాంటిది ఉంటే అందరు డబ్బులు వేస్తారు కదా, దాంట్లో మెయిన్ గా కాయిన్స్ వేస్తారు. ఈ కల్చర్ రివర్స్ లో వేయడంలో వచ్చింది. కాపర్ కాయిన్స్ వేయడం వల్ల కొంచెం వాటర్ ప్యూరిఫై అవుతాయి అన్న థాట్ ప్రాసెస్ తో బ్యాక్ ఇన్ టైం ఇది వేసేవారు. బట్ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. అండ్ దేర్ ఈస్ ఎ బిలీఫ్, ఇలా కాయిన్ వేసి ఏదైనా విష్ కోరుకుంటే ఆ విష్ ఫుల్ఫిల్ అవుతుందని కూడా. సో ఇక్కడ వీళ్ళు ఈ వాటర్ లో వేసిన డబ్బులన్నీ కలెక్ట్ చేసి డొనేట్ చేస్తారంట. సో అక్కడ రాశారు వాళ్ళు ఎంత డొనేట్ చేశారు సో ఫార్ అని చెప్పేసి. అది చూడగానే మనకు కూడా మోటివేషన్ వస్తుంది కదా కాయిన్స్ వెతికి వేయడానికి. నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. సో అలా ఇవన్నీ చూసుకుని అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూ కెన్ గెట్ మ్యారీడ్ హియర్. వీటి మధ్య పెళ్లి కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ ఉంది కదా స్పెషల్ గా, ఇక్కడ మ్యారేజెస్ అవుతాయంట. సో ఇక్కడ పెళ్లిళ్ళు జస్ట్ క్లోజ్ సర్కిల్ లో చేసుకుంటారు కదా. వీ డ్రోవ్ బ్యాక్ టు హోమ్ అండ్ కుక్ చేసుకున్న చాలానే ఉంది కాబట్టి ఇంటికి వచ్చాక అదే లైట్ గా డిన్నర్ చేసేసి రిలాక్స్ గా పడుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.